ఫస్ట్ చెప్పుకోండి చూద్దాంలో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. ఆ 4 కార్డులలో ఒక్కొక్క కార్డులో 2 ఆప్షన్స్ ఇస్తాం మీకు. సెలబ్రిటీ ఫేసెస్ సగం సగం చూపిస్తూ ఉంటాం అనమాట. అది ఎవరో మీరు కనిపెట్టేయాలి ఆ కొంచెం చూసి. అదే రౌండ్. 30 సెకండ్స్ టైమ్ కరెక్ట్ గా చెప్పేస్తే బెలూన్ బర్స్ట్ చేసి కాయిన్స్ సంపాదించుకోవచ్చు. ఓకే. అండ్ జ్యోతి గారు మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ రచన గారికి వెళ్తుంది. రచన గారు మీరు చెప్పలేకపోతే జ్యోతి గారికి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మీరు చెప్పలేకపోతే అటు, ఆవిడ క్వశ్చన్ ఇటు. సరేనా? సో పక్కోళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మీరే ఆడడానికి ట్రై చేయండి. ఏ కార్డ్ కావాలి చెప్పండి జ్యోతి. 4 కార్డ్ 4 రివీల్ చేయండి. వీళ్ళిద్దరు ఎవరు? గోపీచంద్, అనుష్క. 2 చెప్పచ్చా మేడం? ఆగండి మీరేంటి జ్యోతి గారు? గోపీచంద్, అనుష్క. గోపీచంద్, అనుష్క. ఓకే. రచన మీరు చెప్పండి. అదే మేడం, గోపీచంద్ ఏ, గోపీచంద్ బి, అనుష్క. చూద్దాం ఎవరో. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. yes it is match a star గోపీచంద్. అండ్ బి చూసేద్దాం. అనుష్క. 2 కరెక్ట్ కాబట్టి మరి ఇప్పుడు 2 బెలూన్స్ పగలగొట్టాలిగా. రండి. ఎవరి మీద అండి అంత కోపం ఉంది మీకు? ధాపమని పగలగొట్టారు. భర్త మీద కోపం. భర్త మీద కోపం. అలాంటిది ఏం లేదు, మా వారు మంచిగా చూసుకుంటారు. అలాంటిది ఏం లేదు. అలాంటి ఏం లేవంట. లేనిపోని పెట్టకండి నీలిమ గారు మీరు. మా ఇంట్లో పిల్లల్ని కొట్టడం అలాంటిది ఏం లేదు. పాపం ఆవిడ ఏం బూత్ మాట అనేలేదు. పాపం ఊరికే సరదాగా అంటున్నారు అంతే. మీరు పర్సనల్ తీసుకుంటున్నారు మరి ప్రతి పర్సనల్ అని కాదండి, వాళ్ళ నిజంగానే అనుకుంటే నేను ఆ మాట మీద స్టాండ్. అసలు ఇక్కడ అసలు ఒక రియాలిటీ షో జరుగుతున్న ఫీలింగ్ ఇస్తున్నారు నాకు ఒకసారి జ్యోతి గారు. మొత్తం 90 కాయిన్స్ జ్యోతి గారు. ఇంకో బెలూన్ కూడా పగలు కొట్టాలి. వాయించండి ఈసారి. ఏంటి? మా అమ్మాయి టైకాన్. మీ అమ్మాయి టైక్వాండో. ఓకే. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది మీకు సడన్ గా? చెప్తుంది సడన్ గా. చెప్పాలి. పవర్ యూజ్ చేశారు కదా, పవర్ కోసం. మా అమ్మాయి నాతోటి ఆడుకుంటది, సో అది కూడా గుర్తుకొచ్చే 80 కాయిన్స్ జ్యోతి గారు. ఏ జ్యోతి గారు ఎవరేమో అనుకోండి. ఓకే మేడం. ఓకే. నో జోక్స్ ఆన్ జ్యోతి గారు. అర్థమైందా? జోక్స్ వేస్తేనే బాగుంటది మేడం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. జోక్స్ వేస్తేనేమో మీరు అబ్బా తూచి అంటున్నారు. మళ్ళీ రియాలిటీ బయటకు వస్తుంది. రియాలిటీ బయటకు వస్తుంది. అదే ఇంట్లో వాయించడం ఏంటో అర్థమైపోయింది నాకు ఒక్క మాటతో. 180 కాయిన్స్ జ్యోతి గారు. అండ్ ఇప్పుడు రచన గారు మీరు ఆడాలి. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 2 కార్డ్ 2. ఓకే. కార్డ్ 2 రివీల్ చేసేయండి. కీర్తి సురేష్ ఏ, నాని. కీర్తి సురేష్ అండ్ నాని. ఓకే. ఆప్షన్ ఏ కీర్తి సురేష్ అండ్ బి నాని అన్నారు. జ్యోతి గారు మీరు? సేమ్. ఓకే. చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. yes it is కీర్తి సురేష్. అండ్ బి కూడా చూసేద్దాము. నేను లోకల్ పేర్. ఎస్ 2 కరెక్ట్ కాబట్టి 2 బెలూన్లు పగలు కొట్టాలి. కమ్. 70 కాయిన్స్. ఇంకోటి రెడ్. మ్యాచింగ్. నాకు డౌట్, ఇది ఆరెంజ్ కాదా? కాదు, రెడ్. ఆరెంజ్. దీన్ని టమాటా రెడ్. మరి ఇదేంటి? అది మెరూన్. ఇది మెరూనా? అవును. ఇది ఏ కలర్? ఇది ఆరెంజ్. ఇది దగ్గరండి. ఆరెంజ్ మేడం. ఆరెంజ్. అది కూడా ఈ చీర ఆరెంజే కదా? ఆరెంజ్. ఆరెంజే. అది రెడ్ కాదు. ఓకే మేడం. సరే టమాటా రెడ్ అని ఫిక్స్ అయ్యారు. టమాటా రెడ్ అని ఫిక్స్ అయ్యాను. ఓకే. 80 కాయిన్స్. ఏంటో ఒక్కోసారి కలర్ బ్లైండ్నెస్ వచ్చిందా అనిపిస్తుంది. అంత వింత వింత కలర్లు, ఒక్కోసారి రెడ్ ఆరెంజ్ లాగా, ఆరెంజ్ రెడ్ లాగా కదా మేడం. పార్టీ మూడ్ లో మందుకు కిక్ ఎక్కింది. కిక్ ఎక్కిందా? మీరు ఎంత వేసారేంటి? పెగ్గు. పెగ్గేసారా? రచన గారు స్కోర్ ఇప్పుడు 170. ఇప్పుడు ఆ కిక్ దిగేలాగా ఆడాలి మరి. మరి మత్తులో తప్పు చెప్పేస్తే కష్టం. ఓకే. నిజంగా తాగిన వాళ్ళు కూడా ఇలా మాడుకోరు మనలాగా. ఏ కార్డు కావాలి చెప్పండి.
టూ అయిపోయింది. నెంబర్ 1. నెంబర్ 1. ఓకే, కార్డ్ నెంబర్ 1 రివీల్ చేసేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. వీళ్ళిద్దరు ఎవరు? బి బాలకృష్ణ మేడం. బి బాలకృష్ణ గారు. ఏ ఎవరు? సిమ్రాన్. ఏ సిమ్రన్. ఓకే, ఏ సిమ్రన్ బి బాలకృష్ణ గారు అన్నారు. మీరు ఏమైనా మారుస్తారా లావణ్య గారు? మీకు ఇంకోలా ఏమైనా కనబడుతున్నారా? బి బాలకృష్ణ గారండి. ఏ శిల్పా శెట్టి. చూద్దాం ఎవరున్నారు అక్కడ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. సమంతది. సమంత. సిమ్రన్ కాదు, శిల్పా శెట్టి కాదు, సమంత. అండ్ బి బాలయ్య గారు. నీలిమా ఒక్కటే కరెక్ట్. ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. ఆరెంజ్ మేడం. ఆరెంజా? అది ఆరెంజే కదా. ఆరెంజ్. ఆరెంజే మేడం. 60. ఓకే, ఇప్పుడు లావణ్య గారి టర్న్. సమంతని శిల్పా శెట్టి అన్న లావణ్య గారు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎవరు వస్తారో వాళ్ళు ఏమంటారు. ఒక్క కార్డు మిగిలింది, కార్డ్ నెంబర్ 3 చూసేద్దాం. తెలుస్తున్నారు అబ్బా ఇద్దరు ఈజీగా. కనపడట్లేదు సరే. చెప్పాలి ఏదన్నా ఒకటి. క్లూ వేసి చెప్పాలి. మొహం అంతా కనబడుతోందిగా. నాకు తన పేరు ఏదో ఒకటి చెప్పు. ఏం పేరు చెప్పాలి? పోనీ చేసిన సినిమాలు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. పల్లెటూరు మూవీ సాంగ్ ఏదో ఉంది ఏంటను. ఇద్దరాలే. ఆప్షన్ బి తెలుసా పోనీ? ఆప్షన్ బిలోనా పవన్ కళ్యాణ్. ఆప్షన్ బి పవన్ కళ్యాణ్. ఆప్షన్ ఏ? ఆప్షన్ టైమ్ అప్ లావణ్య గారు. నీలిమా మీరు చెప్పండి. ఆప్షన్ బి విక్రమ్. ఆప్షన్ ఏ సదా. మేము ఆప్షన్ ఏ మేడం. సదానా ఆవిడ? కాదు కాదు. సరే, ఆప్షన్ ఏ సదా అంట. మెల్లగా ఆప్షన్ బి తెల్లారింది విక్రమ్ గారంట. song లో ఉంటది. సరే చూద్దాం ఎవరున్నారో ఆప్షన్ ఏ లో. డిజెటిల్ పేరు అది. రాధిక. అయ్యో ఏమైంది రాధిక? రాధిక గుర్తు రాధికని పట్టుకుని సదా అన్నా. వేసుకుంటున్నారు రాధిక. పార్టీ మూడ్ లో నుంచి కొంచెం బయటికి వస్తే షో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆవిడ పార్టీ అది మూడ్ లో. డిజిటిల్ కదా. డిజిటిల్. ఓకే, ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి ఏం చెప్పారు? మీరు విక్రమ్ అన్నారు. డిజెటిల్. ఆవిడ ఏమన్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓకే, సో మొత్తానికి ఇది డీజే టిల్లు పేరు. వాళ్ళంటే మీకు పాయింట్లు రాలేదని డాన్స్ చేశారు. మీరు ఎందుకు చేశారు? ఎంజాయ్మెంట్ చేయమన్నారు కదా. డ్రింక్ చేసాం. మనకి కాయిన్లతో సంబంధం లేదు. మన కాదు show మేడం, enjoy మేము చేస్తున్నాం. డాన్స్ చేసాం కదా, లోపల వచ్చిన ఉన్న కొంచెం సంతోషం కోసం సాడ్ చేసాం. చేసి ఆ డాన్స్ లో చూపించారన్నట్టు. మీరు ఏదో చెప్పారు, సౌండ్ వచ్చింది కానీ అర్థం కాల. మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా, వాళ్ళు డల్ గా ఉంటే ఆయనతో కనిపిస్తదేమో బయటికి అని చెప్పి కొంచెం బయటకి ఎంజాయ్ చేస్తున్నట్టు act చేసాం. లేదు, మేము దీంట్లోకి వచ్చిన సంతోషం కోసం చేసాం. అంతే, మనకి కాయిన్తో సంబంధం లేదు. పాట వస్తే డాన్స్ చేయాలి అంతే, అయిపోయింది. సో ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి లీడ్ లో జ్యోతి గారు ఉన్నారు విత్ 180 కాయిన్స్.